ముందుగా వేదిక టీవీ ప్రజలకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ మొయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తాను. ఎలా ఉంది మరి మొయినాబాద్ మండల్ ఇక్కడ చూసుకుంటే అభివృద్ధి? అనేక అసలు పనిలేవు, అసలు పనిలేవు ఏం లేవన్నా. వర్క్ చాలా తక్కువ, వర్క్ లేదు అసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన ముగింపు అయిపోయింది. ఈ ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇంతవరకు అసలు చేయలేదు, పనులు చేయమని చెప్పాడు, అన్నీ చెప్పిండు. ఇప్పుడు సేమ్ పనులు చేయలేదు, పనులు చేయలేదు ఇంతవరకు. పనులు ఇంతమంది పబ్లిక్ అంతా ఖాళీ, మంది అంతా పబ్లిక్ అంతా ఖాళీ, ఏం పని లేక ఎవరికి పని లేవు సరిగా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మీరు ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు సార్, ఇంతవరకు మాట్లాడలేము. కాళీ యాదయ్య గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజల్లోకి వచ్చి వారి సమస్య తెలుసుకుంటారా? అన్నా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వచ్చి వారి సమస్య తెలుసుకుంటారా? తెలుగు అనేక లేకుండా లోకల్ మా కానీ లోకల్. సార్ కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? నాకు కేసీఆర్ పాలన ఈసీఆర్ పాలన కాదు, కానీ రేవంత్ రెడ్డి అయితే హీరో. అది కొడంగల్. నాకు రేవంత్ రెడ్డి చేసినా చేయకపోయినా వాడు మా హీరో, మా దేవుడు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సీను. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని చేస్తా. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన ఎలా ఉందండి? పనులు జరుగుతలేవు. రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉన్నప్పుడు పనులు మంచిగా వచ్చినాయి, పనులు ఉండేది. ఇప్పుడు కూలీలు తక్కువైనాయి, మాకు ఏం కొనుక్కోనికి సరిపోతుంది. ఆ కూలి 1000 రూపాయలు ఇస్తే ఏడ దొరుకుతున్నాయి మాకు. ఏం బియ్యానికి 60-70 రూపాయలు కిలో, టమాటాకు 70 రూపాయలు అవుతుంది కిలో. మాకు ఇబ్బంది అయితే రూమ్ కిరాయి కట్టలేక. రేవంత్ రెడ్డి గెలిచినాక మాకు పనులే దొరుకుతున్నాయి, ఎక్కడక్కడ ఆపేసి. చెప్పండి. మాకు తినడానికి ఏం లేదనా, ఒట్టిగా ఒక నెల 2-3 నెలల పనులు ఏమీ లేవు మా దగ్గర. ఎట్లా బతకాలి చెప్పు? ఈ రైతు బంద్ చేస్తానే, రైతు బంద్ ఏమి వేయడు, పెన్షన్ ఇస్తా ₹1 ఇయ్యాడు. ఇక కేసీఆర్ మంచిగా సేవ చేస్తున్నాయి, మంచి కడుపులో తింటుంటే ఇవి ఎట్లా బతకాలి చెప్పు? ఇంత పబ్లిక్ చూడు, ఎంత పబ్లిక్, ₹1 లేదు ఏం తినడానికి. చాదానికి అన్న ఏం లేవు, పైసలు లేవు, లేలే. మీకు పని దొరకట్లేదు రోజు. చూడు ఎవరు అడుగుతుండ్రు, ఎవరు అడగాడు. మమ్మల్ని పని పెడితే పని అడిగితే 10 గంటల దగ్గర రీడ్ అనుకుంటుంటే ఎవరు అడగకనే రోడ్డు మీద పడ్డాము. యాభై వేస్తాం లేదు, అది ఇష్టం లేదు. అప్పుడు ఉండే బతుకుతుంటే ఇప్పుడు ఏడ్చేసి సావరీకైంది పని లేక. అట్లా చేనుల పని లేదు, ఇట్లా చేనుల పైసలు లేదు, 50 పైసలు లేదు, ఏం లేవు. ఏం చేస్తాము? 50 ఎక్కనా 2000 ఇస్తానే ఇచ్చానా, 2000 లేదు. పెన్షన్ ఇస్తానే పెన్షన్ లేదు, 50 లేవు. 50 లేకనే రోడ్ల పొంటి పడుకుంటే బతకనికి వచ్చినా మీద కూడా పనులు లేవు. ఏం చేస్తాము? మాది కొడంగల్. రోజు ఎంత కూలి వస్తుందమ్మా? రోజు ఎంత కూలి అంటే 500, 600, 300 అయితే కూడా పోతున్నాం, కానీ అవి కూడా గతి లేవు. ఏం చేస్తాము? పనులే బంద్ అయినాయి. పనులే బంద్ చేసిండు వచ్చిన కంటే. పనులు మొత్తం బంద్ అయినాయి. రైతు బంద్ అయితే పడతలేదు. ఆడపిల్లలకు 2,000 వేస్తామని అన్నాడు. అవి వేయలేడు. మాకు కర్ణాటకలకు మొత్తం వేస్తున్నాడు. మాకు పనులు జిక్తలేవు. అందుకే ఈ రోడ్ల మీద ఈ పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. మరి మా రూమ్ రేట్లు కూడా ఎక్కువైపోయినాయి. 3,000, 4,000, 5,000, 6,000 దగ్గర ఉన్నాయి. మరి మా పరిస్థితి ఏంటి? రైతు రుణమాఫీ జరుగుతుందమ్మా? రైతు రుణమాఫీ జరిగిందా? లేదు, జరగలేదు. అవి వచ్చేటోళ్ళకి వస్తున్నారు, అన్నోళ్ళకి రాలేవు సార్. రైతు బంధు పైసలు లేవు, ఏ పైసలు పడకుండా గవర్నమెంట్ అన్నీ వేస్తా అన్నాడు. నేను గెలిస్తే ఒకరికి ఆడపిల్లకి 5,000 చేస్తాను, 5,000 చేస్తా అన్నాడు. సత్యనారాయణ గౌడ్ ఏం చేస్తుంటారు? మనం లేబర్ పని చెప్పిస్తాను. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనపై? రెడ్డి వచ్చిన నుంచి మొత్తం చిరుగాడ పెట్టి నొక్కినట్టు అయిపోయింది. ఏం లేదు, రైతు బంధు లేదు, ఆడపిల్లకు 12,000 ఇస్తున్నాడు, అది లేదు. ఆటోలోకి 12,000 ఇస్తాను, అది లేదు. కూలినాళ్ళలోకి ఇస్తామన్నారు, ఇంటికి 500 ఇస్తాను, అవి లేవు. బస్సు పిరిపెట్టి ఆడోళ్ళకి పిరిపెట్టిండు, మొగోళ్ళకి ఏం లేదు. అవి ఏం ప్రపంచం వెళ్తుండు, ఏం వెళ్తుండు. ఆడోళ్ళకి పెట్టమని బస్సు పిరిపెట్టమని లోరు మేము చెప్పినామా? చెప్పలేముగా. చేస్తా అన్నాడు. ఎక్కినాక 6 నెలల నాటికే నేను 2 లక్షలు మాపు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పిండు. చేయలేడు. అన్ని డుబా మాటలు. దేవుని కాడ బొట్టు తింటాడు, యాదగుడ కాడ తింటాడు, 7 రూపాయల కాడ తింటాడు, ఒట్టు తింటాడు. ఒట్లు తిన్నా ఏమి పని చేయలేడు, వేస్ట్ అంతే.
మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పని ఉన్నప్పుడు ఇట్లా చదవాని అరే ఆగమ్మ చదవాని వాళ్ళు ముసలోళ్ళకు నెల రాగానే పెన్షన్కి పడుతుండే. పెన్షన్ కూడా అవి కూడా ఇప్పుడు 2016 వచ్చేది 2000 వస్తున్నాయి. గ్యాస్ పుట్టిస్తున్నాడు, గ్యాస్ 500కి సార్, గ్యాస్ కూడా 500 గ్యాస్ లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ అయినా ఇచ్చిండు. ఆయన ఏం చేసిండు? దొంగతనం చేసిండు. అరే వీళ్ళకి ఇట్లా అడుగుతారు ఎందుకు? వాళ్ళు దొంగతనం చేసిండు. ఆయన కేసీఆర్ దొంగతనం చేసిండు, ఓన్ నమ్మక తిన్నాడు, ఓన్ చేసిండు. గర్భిగాలను మంచిగా చూసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి గర్భిగాలను దొంగతనం అంతా కత్తి కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా అంటే జక్క జైలుకు పట్టుకపోకడా, జైలు తీసుకపోయి చేసుడు మొత్తము చేస్తున్నాడు. ఆయన వచ్చింది ఏముంది, పోయేది ఏమి, చేసేది ఏం లేదు. ఇండ్లు కట్టిస్తున్నాడు, ఇల్లు సొంత జాగనానికి 5 లక్షలు ఇస్తున్నాడు. ఇందిరామ్మ ఇండ్లు కట్టిస్తున్నాడు. ఇందిరామ్మ ఇండ్లు లేవు. సొంతం జాగ ఇస్తున్నాడు, సొంతం జాగనానికి 5 లక్షలు ఇస్తున్నాడు. 5 లక్షలు లేవు, ఏ లేవు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తాడేమో. మరి చేస్తాడేమో అంటే ఇలాడు నమ్మకమే. ఇలాడు ఆగామ నువ్వు చేసుకోం నమ్మకమే ఉంది. వచ్చినాక 3 రోజులకే నీకు రైతు బంధు ఇస్తానని చెప్పిండు. ఇప్పుడు చేస్తాడని నమ్మకం ఏముంది? ఇప్పుడు ఈ నెల అయితే 7 అయిపోతుంది. 7 నుంచి ఏమైనా పనులు చేసినాడు? ఏం పని చేయలేదు. ఒక బస్సు పెరిగి ఒకటి పెట్టిండు అంతే, ఏం పెట్టలేడు. ఏం మాది కొడంగల్ డిస్ట్రిక్ట్ మాది. ఏం పని మైనాబాద్ వచ్చిన పని చేయడానికి వచ్చినాము. మాకు పనులు చిక్కడం లేదు, పని చిక్కగా ఒక్క పని లేదు. ఇదివరకు పని 6 నెలలు అవుతున్న పని లేక ఒక్క రైతు బంధుకు ఎవరు రైతుకు లేదు. ఎట్లా బతకాలి? తినడానికి ఎట్లా తినాలి? రూమ్ కిలో ఎట్లా ఆడుకున్నాము? కూరగాయలు పిరియం ఉన్నాయి, టమాటాలు పిరియం ఉన్నాయి, అన్ని పిరియం ఉన్నాయి. మా ఊరి దగ్గర గతిలోకి తినడానికి ఇక్కడ పని చేయడానికి వచ్చినాము. ప్రజల నిత్య అవసరాలకు బాగా రేట్లు పెరిగినాయి అంటారు, అంతేనా? రేట్లు ఏం పెరిగినాయి? పెరిగినాయి. పత్తులు పెరిగిన రేట్లు పెరిగినాయి, కానీ నాణ్య పత్తులకు రేట్లు పెరిగినావు. కానీ ఫస్ట్ పత్తి పెరిగినాయి. అది ఒక్కరికి 100లో ఒకరికి పెరిగినాయి. పేదవానికి లేనోనికి ఏం పెరిగినాయి? ఏముంటాయి చెప్పు? లేనోడు బతకానికి వచ్చినాం. మనకి మాకు భూమి లేదు, పొలం లేదు, ఏం లేదు. ఎట్లా బతకాలి? ఇటు బతకానికి వచ్చినాం. ఇటు పని లేదు. ఇంత రైతు బంధాన్ని వెళ్ళే కదా మాకు కమిషకమైన వెళ్ళే. ఏం ఎట్లా బతకాలి? కేసీఆర్ వేసిండు. ఇది ఏమంటారు, మోడీ చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్ ఎక్కువ చేస్తా అన్నాడు. పింఛన్ ఎక్కువ లేదు, అదే 2000. బియ్యము సన్న బియ్యం చేస్తా అన్నాడు, సన్న బియ్యం లేవు. పండ్లు దొరుకుతలేవు. రూమ్ల కిరాయిలు ఎట్లా కట్టాలి? మేము పేదవాళ్ళం. ఇప్పుడు మొగలు లేని దాన్ని ఎట్లా బతుకుతాం చెప్పు సారు? కేసీఆర్ అంటే ఇంత దొంగన పిరి బియ్యం ఇచ్చిండు. అదేమంటారు, ఆధార్ కార్డుల మీద బస్ 5 లక్షలు ఇచ్చిండు. రైతు బంద్ వేసిండు. లేడీ అది 24 కరెంట్ ఇచ్చిండు. కరెంట్ ఇడిచిండు. రైతు బంద్ కూడా వేసిండు. పిల్లలకు మళ్ళీ స్కూల్లో వేసిండు. అట్లా ఆడవిలో వేస్తాం. మళ్ళీ కళ్యాణ 1,16,000 రూపాయలు. నా బిడ్డకు కూడా పెళ్లి చేసి ఇచ్చిండు. తులం బంగారం లేదేం లేదు. తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, అవి కూడా లేవు. ఈ బస్సు ఒకటి తిరిగి చేసి అయిపోయి నా కష్టం దొరకంది. ఎట్లా పోతాం? నూనె ప్యాకెట్ కొంటే 150 రూపాయలు అయింది, 120. కూరగాయలు ఉండాలి కదా. అంత పిరం చేస్తే మేము ఎట్లా కొనాలి? రూములు కిరాయిలు 3,000 4,000 ఎట్లా కట్టాలో చెప్పున ఆయన. ఒకటి తిరిగి చేసి అయిపోయినా అవి తగ్గించేది ఉండే, పనులు లేపే ఉండే. ఇప్పుడు మాకు పనులు దొరుకుతలేవు. అడ్డం మీద నిలబడ్డం బతకని కానీ వచ్చి నాయర్ మాది. కేసీఆర్ ఉన్నాక మంచిగా ఉండే. మాకు ఈసారి బాగాలేదు. కన్నతండ్రి లేకుండా మాకు ఇక్కడ వచ్చి మాకేం చేస్తలేడు. రేవంత్ రెడ్డి వచ్చి ఏం కావాలంటారు? ముఖ్యంగా ఏం కావాలంటే ఇండ్లు నీళ్ళు వస్తలేవు. ఇండ్లకు ఊళ్ళలోకి నీళ్ళు వస్తలేవు, యాభ వస్తలేవు. రైతు బంధు వేస్తలేడు. పిల్లలకు పెళ్లిళ్ళు అయితే పైసలు వేస్తలేడు, యాభ వస్తలేవు. అంటే పిల్లలకు పైసలు బాలంతలకు పైసలు ఇస్తున్న సబ్బులకు అన్ని తిప్పాలి. ఏమి ఇస్తున్నాడు? మాకు ఏమి ఇస్తలేడు. వాడు గెలిచిన లాభం కూడా లేదు. వాడు వచ్చినప్పుడు మాకు పనులు కూడా లేవు. 50,000 తలం బట్టి 70,000 చేసిండు బంగారం. పిల్లలు ఎట్లా పంపిస్తారు? మాకు బిడ్డలు ఉంటారు, ఎట్లా పంపించాలి మేము? అమ్మదమంటే కూడా మనం తక్కువ తీసుకుంటారు రేటు. అదే దింపమని, మొత్తం దింపమని, లేకుంటే శాతం దింపమని. ఇంటికి వచ్చినాం పనికి, 1 రూపాయి పని లేదు. నెలకు 5,000 రూమ్ కిరాయి కట్టాలి. ఫామ్ హౌస్లు మూసేసిండ్రు. మేమేం తిని బతకాలి? పిల్లలు చదువులు ఏముంది? అవును, బస్సు పిరిగి పెట్టకుండా స్కూల్ పిల్లలకి పెట్టినాడు, అదే పెట్టినాడు. 10 రూపాయలు తక్కువ ఉన్నాడు.
మగవాళ్ళకేమో కిరాయి పెట్టిండు, ఆడవాళ్ళకేమో ఫ్రీ పెట్టిండు. ఆడవాళ్ళు కూడా బస్సులో ఎక్కనిస్తలేరు. మేము ఎట్లా చేయాలి మరి? పండ్లు కూడా లేవు. కూలి అంటే 1000 రూపాయలు 1100 కల్లా వద్దు పో అని బీఆర్లో తోలుకపోతుండ్రు. మేమేం చేయలే? కూరగాయల రేట్లు పెంచేసిండ్రు, నూనె రేట్లు పెంచేసిండ్రు, అన్ని పెంచేసిండ్రు. మరి ఏం చేయాలి మరి? మా కొడంగల్లే కదా డిస్ట్రిక్ట్. ఆనుంటే వచ్చిండు సీఎం, సీఎం వచ్చిండు. ఇప్పుడు ఏం చేయలేము మేము? మా ఇల్లు రాపించి సంవత్సరంన్నర అవుతుంది. ఇల్లు లేదు, బిల్లు లేదు, ఏం లేదు. ఇదివరకు ఏం చేయలేదు చెప్పు. మా బతుకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆ భూమి బాయ్ అన్ని ముట్టలు కలిసి అన్ని పోయినాయి, వేస్ట్. ఇంకేముంది మా బతుకులు? ఇంకోసారి గెలిస్తే మమ్మల్ని కూడా అమ్ముకపోతాడు. ఏం లేదు, మాకు ఇల్లు లేక 3 దినం అవుతున్నది. 5 రోజులు బతుకుతున్నాం కిరాయికి ఇచ్చి. మా ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు లేవు, ఏం లేవు. స్కూల్ పిల్లలకి స్కూల్ కూడా, నా కొడుకు స్కూల్ కూడా పైసలు కూడా అయిపోయాయి. ఇంకా 50 రూపాయలు మేము ఉండదు. వచ్చిన లాభం లేదు, పోయిన లాభం. తర్వాత ఏం లేవు, పని లేవు, ఏం లేవు. ఇంకా కేసీఆర్ సార్ ఉంటే నెంబర్ 1 అంటే సీఎం అంటే కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. అది బస్సు ఫ్రీ చేసినారు. తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు. 6 గ్యారంటీ అంటే 1 గ్యారంటీ అయింది. ఇప్పుడు వరకు మాకు గ్యాస్ ఫ్రీ అంటే గ్యాస్ బి ఫ్రీ చేయలేదు. కరెంట్ బిల్ 2 యూనిట్ చెప్పిండు, అది బి రాలేదు. ఇప్పుడు వరకు మాకు రాలేదు. మేము ఉంటాను ఇక్కడ. ఏం చేయలే ఆయన. ఖాళీ ఒట్టి చెప్పిన 6 గ్యారంటీ 6 గంటలు. ఏమై 1 గ్యారంటీ అంటే ఫ్రీ ఇచ్చేస్తే అవుతుంది. అందరూ పని లేవు, ఏం లేవు. మా అబ్బాయి డిగ్రీ ఉన్నాడు, ఆయనకు జాబ్ లేదు. ఇప్పుడు వరకు ఆటో నడుచుకుంటుంది. డిగ్రీ ఉన్నది, జాబ్ దొరుకుతలే. ఏం చేయాలి? అంతే, అది ఇంకా ఏం లేవు. జాబులు అమ్ముకుంటున్నారు వాళ్ళు. మన సార్ మాకు ఏం సహాయం లేదు సార్. చాలా బీదవాళ్ళం, చేసుకుంటే కష్టం లేదు, భూమి లేదు, ఏది లేదు. రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. మాకు ఇల్లు ఉడకంగా లేదు. అంటే ఇంట్లో 4 5 ఉన్నాం. 4 5 ఉంటే 1 ఇల్లు ఉండేది. 1 ఇల్లు 20 మంది కుటుంబంలో 1 ఇల్లు ఉంటే ఆ 20 మందిలో 1 ఇల్లుని ఏం పంచుకోవాలి? పోయి గుడిసేసుకోవాలి ఎవరినన్నా అడుక్కొని ఖాళీ స్థలంలో. ఇంతవరకు ఇల్లు లేదు, లేదు. మేము చిన్నతనం నుంచి మా పిల్లలు డిగ్రీలు, పెద్ద పాప డిగ్రీ చేసింది, ఇంటర్మీడియట్ 2, ఒక పాప ఒక అబ్బాయి. అంటే 2 పాపలు 1 అబ్బాయి. మొత్తం ఇంటర్మీడియటే. ఒక ఆమె డిగ్రీ చేసింది, సెకండ్ ఇయర్, మ్యారేజ్ అయింది. కాకపోతే ఏంటంటే ఆయన భర్త బాగాలేక విడిచిపెట్టుకున్నది. ఒంటరితనంగా ఇప్పుడు ఆమెకు కానిస్టేబుల్గా కూడా ఛాయిస్ ఉంది. ఏమన్నా అడిగితే జాబ్ ఇస్తలేరు. జాబులో అమ్ముకుంటున్నారు. జాబులు న్యాయంగా ఇస్తలేరు. ఎంత ఇస్తావు? జాబ్ ఇప్పిస్తాం, ఎంత ఇస్తాం పైసలు అని అంటున్నారు. మరి మా దాని డబ్బులు లేవు, జాబులు కొనుక్కునేటట్లేదు. ఇది రేవంత్ రెడ్డి సారు మాకు ఏం సాయం చేయలేదు. నాగర్ కర్నూలు జిల్లానే ఆయనది ఉప్పునుందల మండలం, కొండారెడ్డిపల్లి. ముఖ్యమంత్రి రోజు కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్నారు అంటారు. ఫామ్ హౌస్లు అన్నీ బంద్ అయినాయి, లాక్ చేసేసాడు. అడ్డా నడుస్తలేదు. మేము ఎట్లా బతకాలి? 3,500 కట్టేయడం హైదరాబాద్లో. అది కేసీఆర్ ఉన్నప్పుడు డైలీ పనికోతుంటిమి, డైలీ ఉంటుంటిమి. కేసీఆర్ లేనప్పటి నుంచి పనే లేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పనే లేదు. అంతే. ఏం రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి వచ్చేసరి ఏం పనులు జరగలేవు. మళ్ళీ ఏంది పంట కూడా ఏం వస్తలేదు. పెన్షన్లు 500 ఎక్కువ ఇస్తా అని చెప్పాడు, అవి కూడా లేదు. వచ్చేది కూడా వస్తలేదు. 2,500 ఇస్తున్నాడు. 2,000 ఇంత ముందుకు కేసీఆర్ చేసాడు. అయితే దానికి ఇంకా 500 ఎక్కువ ఇస్తా అని చెప్పాడు, అది కూడా బంద్ అయింది. ఏది లేదు. మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నాడు, అదే లేదు. మళ్ళీ ఎక్కడిది అయినా కానీ కూలి పోదామంటే కూడా ఆయన రాజకీయం వచ్చేసింది. కూలీలు ఎవరికి దొరకలేదు, కరెక్ట్ భోజనము లేదు.
ఇది ఒకటి ప్రాబ్లం, చాలా ప్రాబ్లం పెట్టిండు వచ్చి, ఎవరికి న్యాయంగా చూస్తలేడు. మళ్ళీ ఇంకొకటి ఏంది, బీఆర్కి వెళ్ళి మంత్రులు వచ్చింది, ఇక్కడ లోకల్లోకి పనులు దొరకలేవు, మొత్తం బీఆర్ వాళ్ళే. బీఆర్ వాళ్ళు రాకపోతే మాకు మంచి పనులు ఉన్నాయి, బీఆర్ వాళ్ళు వచ్చేసరికి పనులు దొరకలేవు తెలంగాణలో. ఈ తెలంగాణలో మాత్రము ఎవరికి పనులు లేవు. ఇది ఒకటి. కేసీఆర్ది ఉన్న రోజులు మాకు మంచి పనులు ఉన్నాయి. ఆయన మాకు దుస్మానే ఉండే, అంటే దుస్మాన్ ఏం లేదు కానీ పార్టీ ఆయనది వేరు, మేము వేరు ఉన్నాము. కానీ ఆయన ఉన్న రోజులు మాకు భోజనము, పింఛన్కు కరెక్ట్ వచ్చినాయి, ఉన్న వాళ్ళకు పంట అవి మంచిగా వచ్చినాయి, అన్నిటికీ సౌలభ్యం మంచి ఇచ్చిండు, ఎవరికి అన్యాయం చేయాలి. కానీ కేసీఆర్ వచ్చేసింది అందరికీ అన్యాయం ఉన్నది. మాకు అది ఒకటి ఏంటంటే ఆయన సీఎం ఉన్నంత వరకు పేదలని మంచిగా చూసుకుంటే చాలు, ఆయనకు మేరు అని మేము ఆలోచన. 5 లక్షలు ఇచ్చేది కేసీఆర్, ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా ₹1 ఇస్తలేడు. మళ్ళీ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేసేది ₹1,00,000 కట్నం ఇచ్చేది కేసీఆర్. వచ్చే ₹16, ₹1,10,000 ఇచ్చేది, మంచం ఇచ్చేది, సామాను ఇచ్చేది, గిన్నెలు సామాను, బెడ్డు ఇవ్వగానే ₹1,10,000 ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మ్యారేజ్లు మస్తు అవుతున్నాయి, ₹1 ఇవ్వలేదు, ఆయన పేరు లేదు. పింఛని కూడా ఏం ఇస్తలేడు సార్, పెంచుతా అన్నాడు, పెంచలేదు. పాత కేసీఆర్ ఏది ఇస్తున్నాడో అదే ఇస్తున్నాడు అంతే. ఇక బియ్యం, సన్న బియ్యం వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు, ఈ దొడ్డు బియ్యం వచ్చినాయి, అవి నూకలు వస్తున్నాయి, అన్నీ ఉసుకే ఉంది, అందులో మట్టి ఉన్నది. మాకు తినబుద్ధి అయితే లేదు సార్, గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం మాకు తినబుద్ధి అయితే లేదు. అవును సార్, మా ప్రాబ్లం ఏందో మా సార్ పట్టించుకోవాలి కదా రేవంత్ రెడ్డి సార్, అది మా కోరిక అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగింది మాకు. వచ్చి మోనాలే ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి, కార్డు ఇటా వచ్చినా కార్డు ఇవ్వలేడు డీలర్. నేను కష్టం చేసుకొని బతుకుతా, దొరికినప్పుడు పోతా, దొరికినప్పుడు ఊరికేనే ఉంటా. ఇగో సెంటరింగ్ పని వాడు ఇటా ఇప్పుడు మోసం చేసాడు, ఈరోజు పని దొరుకుతలేవు. ఇక నాదేమో మొత్తం ఇక ఎవరు ఎంట ముందు ఎవరు లేరు, అమ్మ లేరు, నాయన లేరు, పనులు దొరుకుతలేవు. ఎట్లా చేయాలి? మాకు ఏదైనా ఒక పని చూపెట్టి పుణ్యం చేసుకోండి. ఇంకేం చెప్పాలా సార్ మేము ఇక?